స్వామియే శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానం, బదుకూరు, దుర్గ. భక్తమహాశయునికి బదుకూరు శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నూతనముగా నిర్మించిన అయ్యప్ప దేవాలయంలో 1/5/2026 నుండి 6/5/2026 వరకు శ్రీ శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల సహాయ సహకారములతో నిర్మించిన అపర తెలంగాణ శబరిమల శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి గుడిలో శ్రీ అయ్యప్ప స్వామి వారి యొక్క పంచలోహ విగ్రహము, గణపతి, సుబ్రహ్మణ్యము, నాగరాజు, మాలికాపురత్తమ అమ్మవారు, ఆనందలింగేశ్వర స్వామి శివలింగము, నవగ్రహాలు, జీవ ధ్వజ శిఖరముల ప్రతిష్టా మహోత్సవం జరుపుటకు స్వామి వారి యొక్క అనుజ్ఞ అయినది. కావున భక్త మహాశయులందరూ కూడా తప్పకుండా ఈ ప్రతిష్టా మహోత్సవంలో 5 రోజులు పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహమును పొంది తరించ ప్రార్థన. అట్లాగనే ఉగాది పండుగ నాడు స్వామివారికి 45 రోజులు మండల దీక్ష తీసుకొని ప్రతిష్ట అయిన తరువాత ఇరుముడి కట్టుకొని నూతనముగా నిర్మించిన అష్టాదశ సోపానములు 18 అంబడి ఎక్కి స్వామిని దర్శించి ఇరుముడిని సమర్పించి నెయ్యాభిషేకం చేసి స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందగలరు. అట్లానే దీక్ష తీసుకునే స్వాములు ఎవరైనా ఉంటే వారందరూ కూడా ఉగాది పండుగకు ముందుగానే కమిటీ వారిని సంప్రదించి మాలాధారణ వేసుకోవాలని కోరుచున్నాము. ఇట్టి బృహత్తరమైన ప్రతిష్టా కార్యక్రమముకు భక్తులు యథావిధిగా ధన కనక వస్తు ధాన్య రూపేణ సహాయ సహకారాలు అందించి విరాళాలు ఇచ్చి స్వామివారి దేవాలయ అభివృద్ధికి తోడ్పాటు కావాలని కోరుచున్నాము. దీక్ష తీసుకున్న స్వాముల వారందరికీ మండల పర్యంతము కూడా భోజనము, అల్పాహారము దేవాలయం వద్దనే ఏర్పాటు చేయనున్నది. ఈ ప్రతిష్ట జరుగు ఈ 5 రోజుల్లో కూడా ప్రతిరోజు కూడా అన్నదానం ఉంటుంది. ప్రతిష్ట రోజున నారాయణ సేవ, మహా అన్నదానం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా విశేషముగా జరిగేటువంటి ఇటువంటి బృహత్తరమైన ప్రతిష్టా మహోత్సవానికి విచ్చేసి స్వామివారి సేవలు, పూజలు చూసి, హోమాలు చూసి తరించి స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందాలని కోరుచున్నాము. ఇట్లు భక్త బృందము, అయ్యప్ప దేవాలయ కమిటీ. మంగళమః. శ్రీ శ్రీ శ్రీ